జై లక్ష్మీ నరసింహ. ఈరోజు మనం మరి ఒక క్షేత్రానికి రావడం జరిగింది. అదే చెంచలకోన క్షేత్రం. అదే ఇప్పుడు పెంచలకోనగా పిలవడం జరుగుతుంది. ఈ పెంచలకోన యొక్క కథా విశిష్టం తెలుపుతాను. కృతయుగంలో నారసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపి అప్పుడు పెంచలకోన వైపుగా వెళ్తుండగా అక్కడ ఉన్న ప్రజలు అంటే భక్తులు అందరూ భయభ్రాంతులై ఉన్నారు. కానీ చెంచులక్ష్మి ఎటువంటి భయాలు లేకుండా స్వామివారికి ఎదురుగా నిల్చోవడం వల్ల తన యొక్క ధైర్య సాహసాలు చూసి అప్పుడు ఆ చెంచురాజు అంటే ఈ చెంచులక్ష్మి గారి యొక్క నాన్నగారి పేరు చెంచురాజుకి కప్పం కట్టి తనను వివాహం చేసుకున్నాడు. తర్వాత ఏమవుతుందయ్యా అంటే కొంతకాలానికి ఈ యొక్క విషయము ఆదిలక్ష్మీదేవతకి తెలియడం వల్ల తను చాలా ఆగ్రహిస్తుంది. దీంతో అక్కడ ఉన్న భక్తులందరూ కలిసి ఆదిలక్ష్మి అమ్మవారికి కూడా ఒక ఆలయాన్ని కడతారు. తరువాత కణ్వ మహర్షి కూడా తపస్సు చేశాడండి. కణ్వ మహర్షి తపస్సు చేయడం వల్ల అప్పుడు ఈ యొక్క జలపాతానికి కణ్వలేరుగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం అది ఇప్పుడు కడలేరుగా మారిందని ఇక్కడ భక్తులు మనకు చెబుతూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని వెండు గొడుగుల వాడ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చత్రవట క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వెండి గొడుగులు వాడ మరియు ఒక అనేక పేర్లు ఉండడం జరిగినది. తదనంతరం ఇక్కడ గోనుపల్లికి చెందిన ఒక గొర్రెల కాపరి అటుగా పయనిస్తుండగా ఈ పెంచలకోనలోనే అడవిలో అప్పుడు స్వామివారు ఒక వృద్ధ రూపంలో వచ్చి ఆ కాపరి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, నాయనా ఇక్కడ క్రిమిసంహారం జరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక నీవు అంతా మంచి జరగాలంటే నువ్వు వెనక్కి తిరగకుండా ఉండు అని చెప్పేసరికి ఆ గొర్రెల కాపరి వెళ్తుండగా ఒక దూరం వెళ్ళినాక వెనక్కి తిరగంగానే అక్కడే స్వామివారు ఒక విగ్రహ రూపంలో దర్శనమిచ్చారు. అప్పటి నుంచి అలాగా ఈ యొక్క స్వామివారి విగ్రహం కూడా స్వామివారు అంటే ఉత్తమమైన భంగిమలో కూర్చోవడం జరుగుతుంది. స్వామివారికి ఒక ఫోటో పెడతాను, అది కూడా చూడండి. స్వామివారు కూడా ప్రత్యక్షంగా ఉంటారు. అది స్వయంభూది, చాలా బాగుంటుంది విగ్రహం కూడా, చాలా కన్నుల పండగ. పక్కనే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఆ ఫోటో కూడా పెట్టడం జరిగింది. చూసి తరించగలరు. తప్పకుండా జలపాతానికి వెళ్ళండి, అందరూ తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఇక్కడ నీళ్లు బాగుంటాయి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు నీళ్ళు అంతగా లేవు, అందుకని అలా ఉన్నాయి. విడిగా అయితే నీళ్లు బాగుంటాయండి. ఇదంతా ఒక తోవ, నీళ్ళ త్రోవ. జలపాతం కూడా చాలా బాగుంటుంది, చూసారుగా అదిగోండి. బాగా కాకపోతే కొంచెం తక్కువ నీళ్ళు పడుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు విడిగా అయితే కొంచెం బాగానే పడతాయి. అది ఎవరైనా నడవచ్చు, ఇబ్బంది లేదు. కొంచెం కష్టపడాలంతే. నన్ను కోరుకో, కష్టపడితేనే ఏదైనా సాధిస్తాం మనం. కష్టపడి కొంచెం ఏం పర్వాలేదు, అదే వెళ్తే బాగుంటుంది. ఆ లోయలు కానీ బాగుంటాయి, కొంచెం నీళ్ళు వాటరు అన్నీ బాగుంటాయి. శుభ్రంగా నుంచుంటే చేపలు మనకు బాగుంటాయి, చేపలు తగిలి మంచి బాగుంటుంది. ఇటు తిరగండి చేతులు ఎత్తండి. ఇది కూడా దక్షిణామూర్తి చేతులు ఎత్తు. చేపలు కొరకవు, చేపలు తింటాయి. ఇవన్నీ వర్షం నీళ్ళు పడతాయి అనుకుంటా. వర్షం వచ్చినప్పుడు పడతాయి. బట్టలు తడుస్తాయి. ఏం నడుస్తాయి? ఎవరు తిట్టినావా? అడ్డంగా పెట్టి వీడియో వస్తున్నాం. ఈ అడ్డం చాలా వస్తున్నాగా, కష్టపడి వస్తున్నాం. అడ్డంగా పెట్టి వీడియో అయినా కూడా వస్తున్నాడా? నేను ఒక్కనే రావాలి, ఎందుకంటే తర్వాత చెప్తా వీడియోలో. నేను ఒక్కనే వచ్చాను, మా వాళ్ళు రాలేకపోయారు అని. ఎడిటింగ్ లో తీసేద్దాం. అట్లా నేను దూకుతుంటా. అట్లాగే అమ్మా అప్పుడు అడగలేదు ప్రశ్న. కర్ర చేతిలో జాగ్రత్త, మీకు ఏమో ఉండాలి. నడవండి, అక్కడే ఉంటున్నారు.
దాని తాడు కట్టేసి ఉందా లేదా ఏంటి అదేంటి తోక తాళ్ళలాగా ఉంది. ఛానల్ పేరు కూడా అసలు పెట్టలేదు, అది మర్చిపోయా ఎడిటింగ్లో. పర్వాలేదులే, చిత్రం టీవీ అండి నాది. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయని వాళ్ళు ఉంటే చేయండి, చేసిన వాళ్ళైతే పక్కన వాళ్ళతో చేయించండి, సరేనా? షేర్ కూడా చేయండి, లైక్ చేయాలంట కదా, లైక్ చేస్తేనే కొంచెం ముందుకెళ్తున్నారు కదా ఛానల్. ఆ లైక్ అయితే చేసి పారేస్తే పని అయిపోద్దిగా, తొందరగా చేయండి అమ్మా, ఓకేనా? ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా పెడతాను, దీనికి లైక్ చేయండి పెడతా వెంటనే. ఎందుకంటే ఇప్పుడే ఊరు నుంచి వచ్చాం కదా, అన్నీ పెట్టాలి కదా, ఓకేనా?